హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హైదరాబాద్గా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకవేళ మీకు క్రిప్టో గురించి కానీ మైనింగ్ గురించి కానీ ఎలాంటి మైనింగ్ గురించి అయినా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ 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 ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి టు నో అబౌట్ అవర్ ఫర్దర్ కంటెంట్ గురించి. సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఇలాంటి రిగ్ చేస్తున్నాకి లైక్ ద మోస్ట్ సెకండ్ ఎఫిషియంట్ కార్డ్ ఇన్ ఆల్ జీపీయూస్. నేను ఆల్రెడీ ఎలా అంటున్నా అంటే నేను ఆల్రెడీ దీని మీద మొత్తం వీడియో తీసి పెట్టిన, లైవ్ వచ్చి చెప్పిన క్లియర్గా ఏ కార్డ్ ఎలా తీసుకోవాలి అంటే విచ్ కార్డ్ షుడ్ ఐ చూస్ అని చెప్పేసి ఒక వీడియో తీసాను అనమాట. ఒకసారి అది పోయి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మాటలు ఆపేసి డైరెక్ట్గా వీడియో మీద జంప్ చేద్దాం. సో ఇక్కడ చూస్తారు కదా, లైక్ కాంపోనెంట్స్ అన్నీ జమ చేసిన మీరు ఇక్కడ చూడొచ్చు ఏమేమి ఉన్నాయో. కానీ నేను ఇప్పుడు ఒక్కొక్క ఏమేమి కాంపోనెంట్ యూజ్ చేసినా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన మదర్ బోర్డ్. నేను ఇక్కడ మదర్ బోర్డ్ వచ్చేసి TB250 BTC Pro యూజ్ చేస్తున్నాను. ఇందులో మీరు చూస్తే 12 GPU స్లాట్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ అన్నీ నేను ఇక్కడ ఆల్రెడీ వేసేసాను, స్క్రోల్ అవుతుండొచ్చు. అండ్ ఇది వచ్చేసి 20,000 రూపీస్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ప్రాసెసర్ చాలా చీప్. ఇంటెల్ పెంటియం 4400 అని చెప్పేసి దొరుకుతుంది మార్కెట్లో. సో ఇది 5,000 రూపీస్ మనకు పడుతుంది అనమాట. సో దీంతో మనకి ఫ్యాన్ రాదనమాట. సో ఫ్యాన్ రాదు. అండ్ ఫ్యాన్ కోసం నేను ఏం చేశాను అంటే ఈ ఒక ఫ్యాన్ తీసుకున్నాను, CPU ఫ్యాన్ అంటారు. జెబ్రానిక్ CPU ఫ్యాన్ వచ్చేసి 250 రూపీస్. సో ఇది పక్కా తీసేసుకోవాలి దానికోసం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ర్యామ్ వచ్చేసి ఆర్వెక్స్ది 8GB 2666 మెగాహాష్ అని ఉంటుంది, అది తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు బ్రో మీరు 3200 అని తీసుకున్నారంటే నేను ఆల్రెడీ స్పెసిఫికేషన్లో చెప్పాను, మదర్ బోర్డ్ స్పెసిఫికేషన్లో ఏదైతే యూజ్ చేయొచ్చో ఏదైతే యూజ్ చేయలేదో. సో ఇది వచ్చేసి బెస్ట్ అనమాట దీనికి. సో ఆర్వెక్స్ 8GB 2666 మెగాహాష్ 2900 రూపీస్ మనకు పడింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన SSD. ఈ SSD జస్ట్ 120GB నేను తీసుకుంటాను. ఎప్పుడైనా నేను ప్రతి బిల్డ్లో నేను ఇదే యూజ్ చేశాను. పియోనీర్ది నా 3 బిల్డ్స్లో నాకు ఇదే ఉంది. పియోనీర్ది 120GB SSD 1500 రూపీస్ మనకు పడుతుంది అనమాట. సో ఇది ఓన్లీ 120GB తీసుకోండి, 240GB తీసుకోవద్దు, అసలుకే తీసుకోవద్దు. సో ఇది మన కింద పడిపోయింది. సో ఇది సెట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన పవర్ సప్లై. SMP కూడా మీరు చెప్పవచ్చు, పవర్ సప్లై కూడా అనవచ్చు. ఈ SMP వచ్చేసి నేను డీప్ కూల్ వాడతాను. ప్రతిసారి నేను డీప్ కూల్ వాడతాను, మోస్ట్ ట్రస్టబుల్. ఇది వచ్చేసి నేను డీప్ కూల్ 850 వాట్ నేను వాడుతున్నా, MV12 అని చెప్పేసి 8800 రూపీస్ దీనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇందులో 4 GB పెట్టే పవర్ కార్డ్స్ మాత్రమే వస్తాయి. సో మనం ఏం చేయాలంటే దీంతో పాటు ఒక స్ప్లిటర్ తీసేసుకోవాలి. 4 అంటే 4 GB పెట్టవచ్చు, బట్ అవి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు 4 or 5 ఇంకా ఎక్స్ట్రా స్ప్లిటర్స్ మాత్రం తీసుకోండి. స్ప్లిటర్ 6+2 వై స్ప్లిటర్ అంటారు, 350 రూపీస్ ఒకటి. సో నేను ఇక్కడ 1 యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మనం చూసుకుంటే మన GPUs. మన స్టార్ ఆఫ్ ది బిల్డ్. ఇది నేను ఇక్కడ యూజ్ చేసే జోటాక్ గేమింగ్ GeForce RTX 260, మోస్ట్ సెకండ్ ఎఫిషియంట్ కార్డ్ ఆఫ్ ఆల్ GPUలో. సో ఇది వచ్చేసి నాకు 55,500 రూపీస్లో పడింది. అండ్ ఇది చాలా తక్కువ గాయ్స్, అసలు చాలా అంటే చాలా తక్కువలో పడింది మన హైదరాబాద్ మార్కెట్లో నాకు ఈరోజు వచ్చేసి. సో ప్రతిరోజు మార్కెట్ ప్రైజెస్ చేంజ్ అవుతుండే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి కార్డ్కి 5 years వారంటీ ఉంటుంది. ఓన్లీ జోటాక్ కార్డ్కి మాత్రమే 5 years వారంటీ ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను రైజర్స్ 8 కెపాసిటర్ వర్షన్ 009S రైజర్స్ యూజ్ చేస్తున్నాను. ఈ రైజర్ వచ్చేసి 800 రూపీస్. సో నేను ఇక్కడ 5 రైజర్స్ తీసుకున్నాను అనమాట. సో 800 × 5 చేస్తే 4000 రూపీస్ మనకి రైజర్స్కి అయ్యింది. సో ఇక్కడ వచ్చేసి నేను ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా గాయస్. అండ్ ఇప్పుడు మన టోటల్ మొత్తం ఎంత ఖర్చు అయిందంటే 3,21,000 రూపీస్ ఖర్చు అయింది మనకి. సో ఇక్కడ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వైరింగ్ గురించి చూపించట్లేదు ఈ వీడియోలో. ఆల్రెడీ 2060 వీడియోలో నేను క్లియర్గా చూపించాను. సో అది చూడండి ఒకవేళ వైరింగ్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఇలాంటి రిగ్స్ అనేవి మనం అవైలబుల్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియోలో చూపించాను నేను కాదు, ఓనర్ అనమాట.
సో ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియోలో లైక్ ఎలాంటి అన్బాక్సింగ్ కూడా కరెక్ట్గా చూపించలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వైరింగ్ చూపించలేదు. అండ్ ఎలాంటి ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినా ఏం చూపించలేదు. బట్ నేను ఆల్రెడీ దాని మీద వీడియోస్ చాలా తీసేసాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అన్నయ్య వాళ్ళు కడప నుంచి వచ్చారు. ఆల్రెడీ ఇక్కడ టైం 8 అవుతుంది, 10 o'clockకి వాళ్ళ ట్రైన్ ఉండే. సో దాట్స్ వై వీ స్కిప్ దోస్ ఆల్ థింగ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అంత దగ్గర 31 హ్యాష్ రేట్ వస్తుంది. సో ఈ 31 హ్యాష్ రేట్ టోటల్ చూసుకుంటే మీరు టోటల్ హ్యాష్ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ అక్కడ చూస్తే 155 హ్యాష్ రేట్ మనకు వస్తుంది అనమాట. అండ్ సారీ ఫర్ ఇంటరప్టింగ్ ద మిడిల్ ఆఫ్ ద వీడియో. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండే అంటే లైక్ మీరు చూడవచ్చు, ఇక్కడ టెంపరేచర్ లెవెల్ చాలా పెరుగుతుంది, వోల్టేజ్ లెవెల్ కూడా చాలా పెరుగుతుంది. డౌట్ రావచ్చు బ్రో ఎందుకు ఇలా చేస్తున్నారని. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండే అంటే ట్రైన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండే. మాకు ఇక్కడ మొత్తం అన్బాక్స్ అయితే చేస్తాం, మళ్ళీ బాక్సింగ్ చేయాలి, మళ్ళీ రిటర్న్ పంపించే ఉంది మళ్ళీ కడపకి. సో మిస్ అవుతుందని చెప్పేసి బ్రోనే చెప్పారు. లైక్ నేను ఓవర్క్లాక్ సెట్టింగ్స్ ఇంటికి వెళ్ళాక చేసుకుంటా బ్రో, జస్ట్ మీరు వీడియో కంటిన్యూ చేయని చెప్పారు. సో యూ క్యాన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూద్దాం అసలు ROI ఎంత వస్తుందో. దానికోసం ముందు మనం మన వాట్ టు మైన్ ఉంటుంది కదా, వాట్ టు మైన్ ఓపెన్ చేసుకుందాం. సో ఇది ఒక క్యాలిక్యులేటర్ అనమాట. ఇక్కడ వాట్ టు మైన్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఇక ఫస్ట్ లింక్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కార్డ్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే 2060 మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడవచ్చు 2060. ఇక్కడ మనం యూజ్ చేసే 5 కార్డ్స్ మనం తీసేసుకొని స్క్రీన్ పెద్ద చేసుకున్నాం అండ్ క్యాలిక్యులేట్ కొట్టేయాలి. క్యాలిక్యులేట్ కొట్టేసాక మనకి ఇక్కడ ఇథీరియం చూపిస్తుంది. ఇథీరియం దగ్గర మనకి ప్రజెంట్ పర్ డేకి ఎంత మనకు వస్తుందో చూపిస్తుంది. ఇక్కడ మనకి $10.15 USDలో మనకి చూపిస్తుంది. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకున్నాక 10.15 మల్టిప్లైడ్ బై 15 మల్టిప్లైడ్ బై 30 days. సో ఎంటర్ చేస్తే మనకి 304 USD పర్ మంత్ వస్తుంది. సో మళ్ళీ మల్టిప్లైడ్ బై 75 చేయాలి. సో మనం INR చేంజ్ చేస్తాం అనమాట. 22,837 రూపీస్ INRలో పర్ మంత్ ఆ రోజు ఉన్న ప్రైస్ ప్రకారంగా చూపిస్తుంది. సో మనం ఒక యావరేజ్ సినారియో, వరస్ట్ కేస్ సినారియో ఒకటి తీసుకొని మనం చూద్దాం. లైక్ ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ మనకి ఇథీరియం ఎంత వస్తుందో చూసుకోవాలి పర్ మంత్కి. సో మనం ఇక్కడ క్లిక్ చేసి ఇథీరియం ఎంత వస్తుందో చూపిస్తుంది. ఇక్కడ పర్ మంత్కి వచ్చేసి మనకి 0.07 ఇథీరియం మనకి వస్తుంది ఈ రిక్కి 5 కార్డ్స్కి అనమాట, ఈ హ్యాష్ రేట్కి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనం కాపీ చేసుకుందాం. లైక్ కాపీ అన్నా లేక 0.7 గుర్తుపెట్టుకోండి ఒక రఫ్ కేస్గా 0.7. సో మనం మల్టిప్లైడ్ బై మనం ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ 240 ఉంది ప్రైస్ ఇథీరియంది. బట్ మనం ఏం చేద్దామంటే 2.5 lakhs చేసుకుందాం. ఒక వర్స్ట్ కేస్ సినారియో అనమాట. జస్ట్ అంటే మనకి 17,000 రూపీస్ వరస్ట్ కేస్ సినారియోలో కూడా మనకి 17,000 రూపీస్ ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా లైక్ వరస్ట్ కేస్ సినారియో తీసుకొని చేయండి. ఎందుకంటే ప్రతిరోజు సేమ్ 3,40,000 3,70,000 ప్రైస్ ఉండదు కాబట్టి ఇది ఒక వరస్ట్ కేస్ సినారియోతో మీరు ఎగ్జాంపుల్ లాగా చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనం ఇప్పుడు కరెంట్ ఎంత తీసుకుంటుందో క్యాలిక్యులేట్ చేసుకుందాం. అది కూడా దానికోసం మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్ ఉండవచ్చు లైక్ బ్రో మీరు ఎందుకు వరస్ట్ కేస్ సినారియో ఉంది కదంటే బ్రో దానికన్నా ముందు ఒక మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ అయితే డిప్రెషన్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మనం కరెంట్ బిల్ అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ఫార్ములా మీరు పక్కా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క దానికి మీరు ఇలా జస్ట్ యూనిట్స్లో చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎంత వాట్స్ తీసుకోండి, లైక్ 120, 122, 120 తీసుకుంది కదా. సో మనం 112 తీసుకుంటుంది, 117 తీసుకుంటుంది. మనం యావరేజ్గా ప్రతి కార్డు 120 వాట్స్ తీసుకోండి. ఇది కూడా ఒక వరస్ట్ కేస్ సినారియోనే. సో 120 తీసుకొని మల్టిప్లైడ్ బై 5 కార్డ్స్ చేయండి. 5 కార్డ్స్ అంటే మీరు ఎన్ని కార్డ్స్ అయితే సో ఇక్కడ 600 వాట్స్ పర్ హార్ తీసుకుంటుంది. సో దానికి ఇంకా మదర్ బోర్డ్ ఒక 100 వాట్స్, సో 700 వాట్స్. దానికి 700 వాట్స్కి మల్టిప్లైడ్ బై 24 అంటే 24 hours మల్టిప్లైడ్ బై 30 days చేస్తే మీకు ఇన్ని వాట్స్ పర్ మంత్ కాలుతుంది. అండ్ సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే డివైడెడ్ బై 1000 చేయాలి. అంటే 1 యూనిట్ ఈక్వల్స్ టు 1000 వాట్స్. సో మీకు వచ్చేసి 504 యూనిట్స్ పర్ మంత్ కాలుతుంది. అంటే కరెంట్ ఇంత కన్సంప్షన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి తెలంగాణ పవర్ బిల్ ఓపెన్ క్యాలిక్యులేటర్ చేద్దాం. సో తెలంగాణ అది వదిలేద్దాం. లైక్ వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కదా, సో ఆంధ్ర నుంచి కదా. సో ఆంధ్రాది క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. లైక్ ప్రతి ఒక్క దగ్గరది మనకు క్యాలిక్యులేటర్ దొరుకుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ సిటీ బిల్ క్యాలిక్యులేటర్ అని కొడితే మీకు ఏ స్టేట్ అయినా ఎక్కడ ఉన్నా మీరు కొడితే మాత్రం అక్కడిది క్యాలిక్యులేటర్ వచ్చేస్తుంది.
సో ఇక్కడ మీరు చూడవచ్చు యూనిట్ నోన్ పెట్టండి. యూనిట్ నోన్ అంటే మనకి యూనిట్ తెలుసు కదా. సో ఇక్కడ యూనిట్ మనం 504 యూనిట్స్ మనం వేసుకున్నాం. సో ఇక్కడ చూడవచ్చు మీరు 504 యూనిట్స్ మనకి పవర్ కన్సంప్షన్ అయింది. సో 504 యూనిట్స్ మనం వేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 3234 యూనిట్స్ అంటే రూపీస్ 3234 రూపీస్ మనకి పవర్ బిల్ అనేది వస్తుంది అనమాట. సో ఇది పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్. లైక్ మీరు ఆటోమైలో పెట్టేసి $1 $2 అని కాకుండా ఇది మన ఐఎన్ఆర్లో మన స్టీట్ క్యాలిక్యులేషన్ కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చూస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం 17,000 రూపీస్ పర్ మంత్ చూపించాం వర్స్ట్ కేస్ సినారియోలో. అండ్ ఇక్కడ మనం మైనస్ కూడా ఏం చేద్దాం అంటే 3,000 రూపీస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే 14,000 రూపీస్ పర్ మంత్ మీకు మిగులుతాయి. సో వర్స్ట్ కేసులో నడవండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం వర్స్ట్ కేసు చూడండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మీరు చూడవచ్చు కదా లైక్ ఎలా వచ్చింది జస్ట్ 14,000 రూపీస్ మనకి పర్ మంత్గా. అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేయాలంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి బ్రో. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తే మీకు ROI తొందరగా అవుతుంది. లేకపోతే మంత్లీ చేస్తే ROI అనేది చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఒక మంత్ తక్కువ రావచ్చు, ఒక మంత్ ఎక్కువ రావచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే మన ROI ఎంత ఉంది, ఎన్ని మంత్స్లో కంప్లీట్ అవుతుందో అది మనం చూద్దాం. సో మనకి మొత్తం టోటల్ ఖర్చు వచ్చేసి 3,21,000 రూపీస్ వచ్చింది. అండ్ మనం ఇక్కడ వర్స్ట్ కేస్ సినారియో 14,000 రూపీస్ పర్ మంత్ వేసుకున్నాం కదా క్యాలిక్యులేషన్లో. సో డివైడెడ్ బై చేస్తే 22 మంత్స్ మనకి ROI అనమాట. సో మన వీడియో అనేది ఇక్కడికి ఎండ్ చేద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట బజావ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ మైనింగ్ గైస్.